హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇదైతే భోగి ముందు రోజు వ్లాగ్ అనమాట. సో మేమైతే బైక్ మీద మూవీకి అయితే వెళ్తున్నాము. గేమ్ చేంజర్ మూవీకి వెళ్తున్నాం అనమాట. సో వెళ్తూ ఇట్లా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే వీడియో తీసుకున్నాను. సో పిల్లలు అయితే లేరనమాట, అందుకనేసి మేమిద్దరమే కాబట్టి బైక్ మీద వెళ్తున్నాము. నాకైతే బేసిక్గా కార్ కంటే బైక్ మీద వెళ్ళడమే ఇష్టము. చాలామంది అయితే సినిమా ఓకే ఓకే అన్నారు, కానీ నాకైతే గేమ్ చేంజర్ బాగా నచ్చింది. అంటే అంతా పర్ఫెక్ట్గా ఉందన్నమాట మూవీ. ఇంకా మేమైతే 3 ఫ్యామిలీలు వెళ్ళాము కలిసి. సో అందరికీ నచ్చింది గేమ్ చేంజర్ మూవీ అయితే. ఇంకా బాగా అనిపించింది నాకైతే. పర్ఫెక్ట్గా ఎట్లా ఉంటారు లీడర్స్ అనేది అయితే మూవీలో చూపించారు. ఇంకా ఇంటర్వెల్లో అయితే పన్నీర్ రోల్ తీసుకున్నాను అనమాట, తింటున్నాను. పిల్లలు అయితే లేరు, అత్తమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారనమాట. పిల్లలు ఇద్దరిని పంపించాము. సో మేమిద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకా కొంచెం ఏం టైం పాస్ కాలేదు కాబట్టి ఈసారి అయితే 2 మూవీస్ వెళ్ళాము బయటికి. కొంచెం అట్లా తిరిగేసామన్నమాట. ఇంకా పండగ రోజు అయితే సంక్రాంతి రోజు ఇంట్లోనే ఉన్నాము. ఇదైతే భోగి ముందు రోజు అనమాట. ఇంకా మా ఆడపడిచి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో మేము ప్రతి సంవత్సరం వెళ్తాము. అక్కడ చాలా సందడిగా ఉంటుంది. ఈసారి ఏంటంటే మా వారికి కొంచెం వర్క్స్ వల్ల వెళ్ళలేదన్నమాట. ఇంకా అదే రోజు భోగి ముందు రోజు నైట్ వచ్చేసి ఇట్లా మేము మా డాబా మీద అనమాట ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. అంటే ఫ్రెండ్ వాళ్ళే చేశారు. ఇట్లా పన్నీర్ టిక్కా, ఇట్లా గ్రిల్ పైనాపిల్ ప్లస్ చికెను, ఫిష్ ఇవన్నీ ఇట్లా మ్యారినేట్ చేసి గ్రిల్ అనమాట. ఇది గ్రిల్ మీద కొంచెం టైం తీసుకుంది. 7కి స్టార్ట్ చేస్తే 9:30, 10 వరకు టైం పట్టిందనమాట. ఇట్లా గ్రిల్ చేసి ఇంకా అక్కడే సాంగ్స్ అవి పాడుకుంటూ అంత్యాక్షరి అలా పెట్టుకుంటూ ఇంకా అట్లా 2 వరకు 1:32 వరకు టైం పాస్ చేసామన్నమాట. ఇవి తింటూ మాట్లాడుకుంటూ అట్లా. ఇంక ఇవే హెవీగా అయిపోయింది. ఇంకా డిన్నర్ ఏం చేయలేదు. సో వాళ్ళే ప్లాన్ చేశారనమాట ఫ్రెండ్ వాళ్ళు. ఇంకా సో మేమైతే ఇంకా అదే రోజు నేను షాపింగ్ కూడా చేశాను. ఫిష్ అయితే 2 టైప్స్ ఇట్లా మ్యారినేట్ చేశారు. ఒకటేమో నార్మల్ కారంతో, ఒకటేమో ఇట్లా అన్నీ వేసి అట్లా వాళ్ళే చేశారు మొత్తము. మేమైతే షాపింగ్కి వెళ్ళి వచ్చేవరకు 6 అయిపోయిందనమాట. ఇంకొచ్చినాక డైరెక్ట్ కొంచెం ఫ్రెష్ అయ్యి డాబా మీదకి వెళ్ళాము. ఇంకా వాళ్ళే అన్నీ రెడీ చేశారనమాట. ఇంకా మేము జస్ట్ అట్లా తింటూ ఎంజాయ్ చేసాము. అయితే చాలా చల్లగా ఉందన్నమాట. మేము 9:30 వరకు బయటనే ఇట్లా కూర్చున్నాము. ఇంకా తర్వాత అయితే ఫుల్ చలి అనిపిస్తుంది. ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళాము. మాకు పెంట్ హౌస్ మీద అయితే రూము ఫస్ట్లో చూపించాను. చాలా పెద్దగానే ఉంటుంది. ఇంకా అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. 2 సోఫా సెట్స్, మంచము, కూలర్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫ్రీగానే ఉంటుంది. మనం పార్టీస్ అట్లా చేసుకోవడానికి వీలుగా ఉంటుందని అలా ప్లాన్ చేసామన్నమాట. పైన దానికి సపరేట్గా మెట్లు కూడా పక్కకి వెళ్ళి ఇచ్చాము. నాకైతే ఈ పన్నీర్ సలాడ్లో పన్నీర్ కంటే క్యాప్సికమ్, ఆనియన్ మంచిగా ఇట్లా ఫ్రై అయి ఉంటాయి కదా, నాకు అట్లా ఇష్టం అనమాట. మళ్ళీ గ్రిల్ పైనాపిల్ కూడా నాకు చాలా ఇష్టం. మీరు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చికెన్ అయితే 2 టైప్స్ చేసాము. ఒకటేమో నార్మల్గా అన్ని కోటింగ్స్ వేసి, ఒకటేమో నార్మల్ కారంతో అట్లా అనమాట. ఇంకా కాసేపు తంబోలా ఆడాము, కాసేపు అంత్యాక్షరి, కాసేపు సాంగ్స్ అట్లా కూడా పాడామన్నమాట. ఇంకా అన్నీ ఇట్లా బెడ్ లాగా వేసేసి ఇంకా అట్లా కూర్చున్నాము. కాసేపు ఒక 2 అవర్స్ బయట ఉండి తర్వాత అయితే రూమ్లోకి వెళ్ళాము. ఫుల్ చలి అనమాట. ఇంక ఇట్లా చిన్న మ్యూజిక్ సౌండ్ పెట్టుకొని ఇట్లా నచ్చిన సాంగ్స్ ఒక 6-7 పాడుకున్నామన్నమాట. ఎవరి ఫేవరెట్ సాంగ్స్ వాళ్ళు అట్లా. ఎంతైనా మనకి పాత సాంగ్స్ బాగుంటాయి కదా, అంటే ఇప్పుడు వచ్చే సాంగ్స్తో కంపేర్ చేస్తే అవి ఎన్ని ఇయర్స్ అయినా వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. కొన్ని అయితే డైలీ వినే సాంగ్స్ కూడా ఉంటాయి అనమాట. నేను ఒక 6-7 అయితే డైలీ వినే సాంగ్స్ ఉంటాయి. ఫుల్ నిద్ర వస్తుంది ఒక పక్క. నెక్స్ట్ డే ఏమో భోగి అనమాట. ఆల్మోస్ట్ 1:32 వరకు ఉన్నాము. ఇంకా అసలు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అసలు లేవలేదన్నమాట నేను.
ఇంకా మా హస్బెండ్ వాళ్ళే భోగి మంట వేశారు, లేపారంట. నేను నిద్రలో ఉన్నాను. సో 7కి అట్లా లేచాను. మా మేడ్ అయితే అప్పటికే చిమ్మి ముగ్గు పెట్టేసిపోయింది. నేను అనుకున్నా అనమాట, అసలు ఎర్లీ మార్నింగ్ లేచి నేనే ఎప్పుడు ఏ పండగ అయినా సరే ముగ్గు కలర్స్ వేసుకుంటాను, ఇంకా నేను లేవలేదని తను వేసి వెళ్ళింది. ఇంకా మెలికల ముగ్గు వేసిందనమాట. దానికి కలర్లు ఎట్లా వేయాలో కూడా అర్థం కాక నేను ఇంకా అసలు నార్మల్ ముగ్గే కదా అని షూట్ చేయలేదు. ఫస్ట్ టైం ఇట్లా కలర్ వేయకుండా భోగి రోజు ఉన్నానే అని అనిపించింది అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంక ఇట్లా పిక్ వాళ్ళు దిగారు. ఇంకా మేము అందరం అయితే కొందరం అసలు లేవలేదన్నమాట. ఇంకా ఆ రోజు ముందు రోజు షాపింగ్కి వెళ్ళాం కదా, ఈ శారీ తీసుకున్నాను, ప్లస్ ఈ 2 టాప్స్ తీసుకున్నాను, ఈ డ్రెస్ తీసుకున్నాను, ఇంకొక డ్రెస్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇంకా ఒక 3 టాప్స్ కూడా తీసుకున్నాను అనమాట, జీన్స్ టాప్స్. కాకపోతే అవి నేను అంటే వీడియోలో చూపించలేదు, ఆల్రెడీ వేసుకున్నాను అనమాట. మొన్న న్యూ ఇయర్ రోజు ఒకటి వేసుకున్నాను, మూవీకి వెళ్తా వేసుకున్నాను. సో ఇంకా అవి వాషింగ్లో ఉన్నాయిలే అనేసి చూపించలేదు. ఇంకా అదే రోజు మా చెట్టుది కూడా అందరం గోరింటాకు పెట్టుకుందాం అనేసి కోసి మంచిగా ఇట్లా రుబ్బారనమాట. నేను ఎట్లా అంటే గోరింటాకులో కొంచెం పెరుగు, కొంచెం నిమ్మకాయ, కొంచెం చింతపండు వేసి రుబ్బుతాను మిక్సీలోనే. రుబ్బినాకైతే 1 అవర్ ఆగినాక పెట్టుకుంటే మనకి గోరింటాకు అనేది కలర్ చేంజ్ అయ్యి బాగా వస్తుంది. సో నేనైతే 9కి అట్లా రుబ్బేసాను. ఇంకా తర్వాత అయితే ఫుల్ అలిసిపోయినట్టు ఇంకా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాం కదా, నిద్ర వచ్చిందనమాట. ఇంకా ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదు, ఒక 40 నిమిషాలు ఉంచుకున్నా అంతే చేతికి. అయినా కానీ బాగా పండింది చూడండి 40 మినిట్స్కి. ఇంకా అందరం పెట్టుకున్నాము, కాకపోతే ఇంకా నెక్స్ట్ డేనే ఇంకా పండగ కాబట్టి అంత హడావుడిలో ఇంకా అందరి హ్యాండ్స్ అట్లా ఏం పెట్టలేదు, ఓన్లీ నాదే చూపిస్తున్నాను. 40 మినిట్స్కి చూడండి ఎంత బాగా పండిందో. నాకైతే రైట్ హ్యాండ్కి పెట్టుకోవడం చాలా ఇష్టం, లెఫ్ట్ హ్యాండ్ కంటే. నాకు నెయిల్స్కి పెట్టుకోవడం అంత ఇష్టం ఉండదు. ఇంకా ఇంకా ఆపోజిట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇంకా వాళ్ళ ఇంటి డాబా మీదకి ఎక్కి మా ఇల్లుని వీడియో తీస్తున్నాను అనమాట. బాగా కనిపిస్తుంది కదా ఆపోజిట్ నుంచి తీస్తే అని. ఇంకా నెమిలి కూడా వచ్చింది ఆ రోజు, భోగి రోజు. అసలు ఎంత బాగుందంటే మినిమం 5 మినిట్స్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మా హౌసు. ఇంకా ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్ పెట్టాను ఈ నెమిలిది. అసలు మంచిగా ఉంది, 5 మినిట్స్ ఉండి తర్వాత ఎగిరిపోయిందనమాట. ఇంకా తర్వాత అయితే ఆ రోజు నైటు ఇంకా ఫ్రెండ్ వాళ్ళు ఫ్యామిలీస్ 3 మేమైతే నైట్ డిన్నర్కి బయటికి వెళ్ళామన్నమాట. ఇంకా అంటే మాకు దగ్గరలోనే ఉంటుంది, ఇది ఒక 1/2 అవర్ అట్లా, మూన్ బీన్ అనేసి ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. ఇంకా అక్కడికైతే డిన్నర్కి వెళ్ళాము. భోగి ముందు రోజు నైట్ అనమాట ఇది. డిన్నర్కి అయితే 3 ఫ్యామిలీస్ ప్లస్ మేము కలిసి బయటకైతే వచ్చాము డిన్నర్ చేయడానికైతే. ఇంకా అంటే మేము 8:40కి అలా వచ్చేసాము. ఇంకా మాకు ఒక 1/2 అవర్ జర్నీ అనమాట ఈ రెస్టారెంట్. ఇంకా 3-4 ఫ్యామిలీస్ ఉన్నాం కాబట్టి ఎవరికి నచ్చిన స్నాక్స్, ఎవరికి నచ్చిన స్టార్టర్స్ వాళ్ళందరూ ఆర్డర్ చేసుకున్నాము. సో కొందరం వెజ్ ఉన్నాము, కొందరం నాన్ వెజ్ ఉన్నాము కాబట్టి ఇంకెవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. సో అక్కడ సాంగ్స్ పాడుతూ ఉంది కాబట్టి మాకు బోర్ అనిపించలేదు. 8:40కి అలా వచ్చాము, 12:30 వరకు ఉన్నామన్నమాట. అస్సలు బోర్ కొట్టలేదు. ఇంకా మెల్లిగా తింటూ మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. ఇదంతా భోగి ముందు రోజు వీడియో అనమాట, భోగి రోజు వీడియో కలిపి పెడుతున్నాను. సో మరీ పెద్దగా ఉన్నా ల్యాగ్ అయిపోతుంది కదా అనేసి 10 మినిట్స్ బిలోనే పెడుతున్నాను అనమాట వీడియో వచ్చేసి. మనం ఏదన్నా సాంగ్ రాసిస్తే కూడా ఆ సాంగ్ కూడా పాడుతుంది అనమాట తను. ఇంకా అంటే మనకి అంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరన్నా నచ్చిన సాంగ్స్ రాసిస్తే కూడా వెంటనే పాడుతూ ఉంది. అసలు తన వాయిస్ కూడా చాలా బాగా అనిపించింది, అంటే సింగర్ పాడే వాయిస్ బాగా నచ్చింది అనమాట. చాలా బాగా పాడింది అన్ని సాంగ్స్. ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. బాయ్ ఫ్రెండ్స్.